ప్రజా టీవీ తెలుగు న్యూస్ 30 బెడ్డాలను ఇక్కడ నుంచి తిరుపతికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి మా పై అధికారుల నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. దీనివల్ల బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ట్రైనింగ్లకు అయితే ఏమి, లేదా ఏదైనా సెలక్షన్ పర్పస్ అయితే ఏమి, లేదా ఏమన్నా సిగ్నేచర్ పర్పస్ అయితే ఏమి, చిన్న విషయాలకు ఇక్కడి నుంచి కడపకి వెళ్ళాలంటే సగటు మనిషి ఒక రోజుకి బస్సులో వెళ్ళాలంటే 400 నుంచి 500 వరకు ఛార్జీ అవుతుంది. ఒక బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇంత రుసులు ఎలా పెట్టుకుంటారో మీరే ఆలోచించండి. మేము 2024 సంబంధించి కొత్త ఎన్రోల్మెంట్లు లేవు అని చెప్పేసి మాకు మా పై అధికారుల నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. దీనివల్ల 1500 నుంచి 2500 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఇబ్బంది పడతారు. అరే ఏదో ఎన్సీసీలో జాయిన్ అవుతే మాకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 మార్కులు యాడ్ అవుతాయి, 10 మార్కులు యాడ్ అవుతాయి. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు అవసరం అవుతుంది అనే ఆశతో చాలామంది ఎన్సీసీలో జాయిన్ అవుతారు. ఇలా మాకు ఈ కొత్త ఎన్రోల్మెంట్లు ఎత్తేయడం వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 3 ఏబీసీ సర్టిఫికేట్లు మేము జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాస్తే మాకు ఇంతవరకు రిజల్ట్ వదలలేదు. ఇలా రిజల్ట్ వదలకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఎస్ఎస్సి జాబ్స్ మరియు ఐసెట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఐసెట్ ఈసెట్ పీజీ సెట్ లేదా జాబ్స్ పర్పస్ వచ్చారు ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఇలాంటి ఎన్నో రిక్రూట్మెంట్స్ కోసం మ్యాథ్స్ యాడ్ అవుతాయని మాలాంటి ఎన్సీసీ క్యాడెట్స్ 3 సంవత్సరాలు కష్టపడి మేము ఎన్సీసీ జాయిన్ చేస్తే మాకు రిజల్ట్ ఇంకా రాకపోతే మేము పై చదువులకైతే ఏమి, జాబులకైతే ఏమి, మాకు మ్యాథ్స్ యాడ్ అవ్వక మేము రిజెక్ట్ అవుతే ఎవరి బాధ్యత అని మేము తెలియజేస్తున్నాము. మీడియా ద్వారా మేము ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే ప్రభుత్వానికి తెలిసి మాకు జరగవలసిన న్యాయం మాకు జరుగుతుందని ఏదో ఒక చిన్న ఆశతో మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మాకు జరగాల్సిన న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ శాంతియుతంగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. నిరసన తదనంతరం మన జిల్లా అడ్మినిస్ట్రేటర్ గారికి ఒక చిన్న అర్జీ పెట్టుకున్నామని చెప్పేసి కడపలోని ఎన్సీసీ క్యాడెట్స్ 30 బెడ్డాలకు సంబంధించిన ఎన్సీసీ క్యాడెట్స్ మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అర్జీ పెట్టుకొని మా నిరసనని శాంతియుతంగా తెలియజేస్తున్నాము. జై హింద్. మా 30 బెడ్డాలని మా కడపలో ఉండాలి. మా 2024 ఎన్రోల్మెంట్స్ మాకు జరగాలి. ఏబీసీ రిజల్ట్స్ మాకు వెంటనే విడుదల చేయాలి. జై హింద్. భారత్ మాతాకి జై. ఎందుకంటే మేము క్యాంప్ చేయాలన్నా పోలీస్ ట్రైనింగ్ కన్నా ఏదైనా చిన్న సిగ్నేచర్లకి క్యాంప్ సిగ్నేచర్లకి మేము చిన్న వాటికి తిరుపతికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా కానీ పెట్టాలని ఇక్కడ కాబట్టి సాల్వ్ చేసుకోవచ్చు. తిరుపతి కంటే చిన్న వాటికి తిరుపతికి వెళ్ళి రావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏబీసీ సర్టిఫికేట్లు రిజల్ట్స్ త్వరగా వదలాలని కోరుకుంటున్నాను. ఇంకా మాకు ఎన్సీసీ కావాలని మేము బలంగా కోరుకుంటున్నాం. మీడియాని కొత్త ఎన్రోల్మెంట్స్ రావాలని కోరుకుంటున్నాము. కడపలోనే ఉండాలని కోరుకుంటున్నాను బెటాలియన్ని. మాకైతే ఇప్పుడు ఎన్సీసీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇంకా ఎగ్జామ్కి రిజల్ట్స్ కూడా రాలేదు. ఏబీసీ